దేవునామనికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు. ఒక చిన్న పాట పాడుకుందాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందరయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందరయా స్వామి నామదికి. అందులకే భయముందిటిని, అందులకే భయముందిటిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. దేవునికి స్తోత్రాలండి. దేవుడు ఇంత గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైము. ఇన్ని సంవత్సరాలు స్కూల్లో పాఠాలు చెప్పాను. 2015 నుండి 2009 నుండి 2022 దాకా స్కూల్లో టీచర్గా పనిచేశాను నేను. దేవుడు ఇంత మంచి ధన్యతను నాకు ఇస్తాడని నేను అనుకోలేదు. సంఘంతో మాట్లాడటానికి, ఆయన వాక్యాన్ని నేను పాలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలండి. దేవుని వాక్యాన్ని చదువుకున్నామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17-18 వచ్చినారు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడండి. మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, 2 చెట్ల గురించి. ఒకటి మంచి చెట్టు, రెండవది పనికి మాలిన చెట్టు. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు మంచి ఫలాల్ని ఫలించదు. మన జీవితాలు కూడా ఈ చెట్లు మాదిరిగానే ఉన్నాయి. లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన ఆలోచనలు, మన జీవితాలు కూడా ఇట్లాగే ఉన్నాయి. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న మనం మన ఆలోచనలు ఏం చేయాలండి? మార్చుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నామా, మంచి చెట్టుగా ఉన్నామా లేదా అనేది అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. కానీ దేవుడు మనకేం చేస్తున్నాడండి? ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మన జీవితాలు మార్చుకోవటానికి, మన ప్రవర్తనను మార్చుకోవటానికి. అదేవిధంగా బైబిల్లో అండి యజమానుడు ఒక కలగన్నాడండి. అది ఏంటంటే వాక్యము యెషయా గ్రంథము 5